ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 106వ నామం సుధా సారాభివర్షిణి. యోగ సాధనా ప్రక్రియలో కుండలిని శక్తి అనే అమ్మవారు సుషుమ్న మార్గాన్ని అనుసరించి షట్చక్రాలను ప్రచోదనం చేసి బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులను విభేదన చేసి చిట్ట చివరకు సహస్రార కమలం చేరుతుంది. ఈ సహస్రార కమలకర్ణిక పూర్తిగా చంద్రమండలమే. ఈ చంద్రమండలం అత్యంత శీతలంగా ఉంటుంది. సహజంగా అగ్నితత్వమైన కుండలిని శక్తి అనే అమ్మవారు ఘనస్థితిలో శీతలంగా ఉండే చంద్రమండలాన్ని చేరగానే ఆ ఘనస్థితి కరిగి ద్రవస్థితి పొందుతుంది. అలా ద్రవస్థితిలోకి వచ్చిన ఆ చంద్రుని వెన్నెలనే అమృతం అంటారు. ఇలా అమృతతత్వాన్ని పొందుతుంది కాబట్టే దీన్ని సుధా సింధువు అంటే సుధాసాగరం అన్నారు. సహస్రారంలో చేరిన అమ్మవారి పాదస్పర్శ వల్లనే ఇవన్నీ జరిగేది. అమ్మవారి పాదస్పర్శ వలన ద్రవించిన అమృతం సహస్రారం నుండి ధారాపాతంగా వర్షింపబడుతుంది. ఈ అమృత వర్షాన్నే సుధాసార అంటారు. ఈ సుధాసారాభివర్షానికి కారకురాలు కాబట్టి అమ్మవారిని సుధాసారాభివర్షిణి అని అన్నారు. ధారాపాతంగా స్రవింపబడే ఈ సుధాధారలతో సుషుమ్న మార్గం, దాంట్లోని షట్చక్రాలు, గ్రంథులు, సమస్త నాడీమండలం తడుపబడతాయి. ఈ విషయాన్నే సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు సుధాధారాసారై కుహరిణి అనే 10వ శ్లోకంలో వర్ణించారు. ఈ అమృత స్రవంతి నుండి షట్చక్రాలు గ్రహించే కిరణాల సంఖ్యలను కూడా క్షితౌ షట్పచాంచసత్ తవ పాదాంబుజ యుగం అని సౌందర్యలహరిలోని 14వ శ్లోకంలో తెలియపరిచారు. అమ్మవారి అగ్నితత్వం, చంద్రుని శీతలత్వం కలవగా వచ్చిన అమృతం చేత తడవబడిన శరీరం అంతటికీ ఒక సంతులనత చేకూరి ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ రెంటికి మధ్య నిష్పత్తి తేడా వచ్చినప్పుడే లేదా రెంటికి మధ్య సామరస్యం సమన్వయం చెడినప్పుడు ఆరోగ్యంలో మార్పులు వచ్చి వ్యాధులకు దారితీస్తుంది. ఈ విధంగా జీవితమంతా అమ్మవారి చైతన్య అనుగ్రహాల మీద ఆధారపడి ఉన్నదని, సమస్తము అమ్మవారినని జ్ఞానదృష్టి చేత గ్రహించి తదనుగుణంగా నడుచుకునేవారు జీవన్ముక్తులు. ఈ అమృతము సహస్ర దళముల చంద్రమండలంగా వర్ణిస్తున్నది ఆధ్యాత్మిక సాధన గురించి. ధ్యానంలో సహస్రారం చేరుకున్న కుండలిని శక్తి అక్కడ చేరుకున్నాక జీవుడు పరమశాంతిని పొందుతాడు, ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు, తన పూర్వజన్మ కర్మల నుండి విముక్తి పొందుతాడు, జీవన్ మరణ ముక్తి మార్గాన్ని తెలుసుకుంటాడు. అదే సృష్టి రహస్యం, అది జీవిత పరమార్థం. అట్టి స్థితిలో పరమానందాన్ని అనుభవిస్తాడు. ఆ శాంతి ఆత్మ అనుభవించడం వల్ల ఆనందమృతమును అనుభవిస్తారు. అట్టివారు ధ్యానంలో అనంతమైన ఆనందం పొందుతున్న తేజస్సు చూస్తున్న వారికి కూడా తెలుస్తుంది. పరిపూర్ణ జ్ఞానం పొందిన ఆత్మచైతన్యం అది అక్కడ దేవీ శారదాదేవిగా జీవుడికి దర్శనమిస్తుంది. అంటే అర్థం, పూర్తి జ్ఞానం పొంది సహస్రారం చేరుకున్న కుండలిని శక్తి జ్ఞానరూపిణి అయిన సరస్వతిగా, రాజశ్యామలగా జ్ఞానస్వరూపిణి అయిన తల్లి సాక్షాత్కరిస్తుంది. అప్పటి వరకు ధ్యానంలో ఆ రూపాన్ని దర్శించలేము. ఆ తరువాత మంచిని కానీ చెడుని కానీ త్వరగా గుర్తించగలరు. ఈ స్థాయిలో రహస్యాన్ని సైతం తెలుసుకోగలరు. కానీ అది ఆవేశంతో స్పందిస్తే కుండలిని సహస్రారంలో ఎక్కువసేపు ఉండే సహజ గుణాన్ని కోల్పోతుంది. తరువాత సాధన మరింత కష్టమవుతుంది. అందువలన సహస్రారం తెలుసుకున్న కుండలిని సాధకులు చెడు ప్రవర్తన కలిగిన వారికి దూరంగా ఉండాలి. అమ్మవారిని లక్ష్మీ, సరస్వతి, పార్వతిగా ఈ స్థాయిలోనే దర్శనం కలుగుతుంది. సహస్ర కమలం యొక్క కర్ణిక నుండి అమృతధారలు వర్షిస్తాయి. అమృతస్య ధార బహుదా దోహమానం చరణం నో లోకే సుదితాం దదాత్వి. ఆమె చరణకమలము అమృతధారలను వర్షించును. ఆ ధారలు లోకంలోని అన్ని దిక్కులకు వ్యాపించి మనకు తృప్తినిచ్చునుగాక. ఇంతవరకు చెప్పిన గ్రంథి భేదనానికి ఫలము ఇక్కడ వివరించబడుతోంది. పరమేశ్వరుడు ప్రకాశాంశ, పరమేశ్వరి విమర్శాంశ. ఆధార చక్రంలో నిద్రిస్తున్న కుండలిని రూపమైన పరమేశ్వరి సహస్రారం చేరి ప్రకాశాంశ అయిన పరమేశ్వరుణ్ణి కూడా సుధాధారలు వర్షిస్తుంది.
ఈమెయే వాగ్దేవి, సరస్వతి, భారతి, ఇడా అని వేదంలో చెప్పబడింది. ఈ యోగానికి ఫలము మోక్షప్రాప్తి. సహస్రారంలో చంద్రమండలమున్నది. అదే సుధా సముద్రం. అతి చల్లగా ఉంటుంది. దేవి అగ్నిస్వరూపిణి. ఆధారచక్రంలోని కుండలినీ శక్తి ఎప్పుడైతే సహస్రారం చేరిందో అప్పుడు ఆ దేవి యొక్క అగ్నితత్వానికి చంద్రమండలంలో ఘనీభవించి ఉన్న సుధారసం ద్రవీభవించి దారలుగా వర్షిస్తుంది. శరీరంలో చంద్ర అగ్నులు సమానంగా ఉన్నంత వరకే మానవుడి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రెండింటిలోనూ తేడా వచ్చినట్లయితే మానవుడి ఆరోగ్యంలో కూడా మార్పు వస్తుంది. జీవుడు తన సాధన ద్వారా పరమేశ్వరితో తాదాత్మ్యం పొంది అమృతతత్వ స్థితిని చేరుకుంటాడు. అలాంటి వాడికి జన్మరాహిత్యం కలుగుతుందని లలితా సహస్రనామ ఫలశ్రుతిలో చెప్పబడింది. అందుచేతనే చరమే జన్మని శ్రీ విద్యోపాసకో భవేత్. ఆఖరి జన్మలో శ్రీ విద్యోపాసకుడవుతాడు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 107వ నామం తటిల్లతా సమరుచి. మెరుపుతీగతో సమానమైన కాంతి కలది. తటిత్ సౌదామిన్యేవ లతావల్లి తయా సమారుచి కాంతి యస్యాః సా. నల్లని మేఘముల మధ్య మెరుపుతీగ వలె ప్రకాశించేది. మానవ శరీరంలో ముఖ్యమైన నాడులు 3. అవి 1 ఇడ, 2 పింగళ, 3 సుషుమ్న. వీటిలో ఇడా పింగళా నాడులు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. ఆ మధ్యన సుషుమ్న ఉంటుంది. ఇది ఆధారచక్రం నుంచి సహస్రారం దాకా వ్యాపించి నీలతో యద మధ్యస్థ ద్విద్యుల్లేకేవ భాస్వర. నీలి మేఘముల మధ్యన ప్రకాశించే మెరుపుతీగలాగా ఉంటుంది. సౌందర్యలహరిలో శంకరుల వారు ఈ విషయాన్ని వివరించారు. తటిల్లేకా తన్వీం తపనశశి వైశ్వానరమయీం నిషన్నాం షన్నామప్యపురి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం దితమల మాయేన మనసా మహాంతః పశ్యంతో దదతి పరమాహ్లాదలహరీం. మెరుపుతీగ వలె నుండునది. సహస్రారమునందు మహాపద్మాటవీలో ఉన్న నీ సాదాఖ్య కలను ధ్యానించు సజ్జనులు పరమానందమును పొందుతారు. కర్బన చాపదీపంలో 2 కర్బన కడ్డీలుంటాయి. వాటి మధ్య విద్యుత్ శకాన్ని కలుగచేస్తే వాటి కొనల మధ్య చాపంలాగా తెల్లగా మిరుమిట్లు గొలిపే కాంతి దీపం ఏర్పడుతుంది. వెన్నెముక్కలో ఉండే ఇడా పింగళా నాడుల మధ్య సహస్రారం దగ్గర నుండి మూలాధారం దాకా ఉండే సుషుమ్నా నాడి కూడా సరిగ్గా ఇలాగే 2 కర్బన కడ్డీల మధ్య ఏర్పడే చాప దీపం లాగానే అత్యంత కాంతివంతంగా ఈ సాధనా ప్రక్రియలో మిరుమిట్లు గొలుపుతూ ప్రకాశిస్తుంది. దీనిని నల్లని 2 మేఘాల మధ్య జరిగే విద్యుత్ ఉత్సర్గంలో వెలువడే మెరుపుతీగలాగా పోల్చి మంత్రపుష్పంలో నీలతో యద మధ్యస్థ ద్విద్యుల్లేకేవ భాస్వర అని చెప్పబడింది. కంటికి మెరుపుతీగ ఎలాంటిదో సాధకునకు అమ్మవారు అలాంటిది. ఈ అర్థం చేసుకోవాలి. సహస్రారం చేరుకున్న కుండలినీ శక్తి మెరుపు కాంతితో ఉంటుంది. ఆత్మ చైతన్య మార్గంలో ప్రయాణించడానికి ఈ వెలుగే ఆధారం. అప్పటి వరకు ధ్యానంలో చీకటిలో చేసే ప్రయాణంకి ఒక జ్యోతిలాగా కనపడుతుంది. సాధకుడిని ఆ జ్యోతి గుండానే తీసుకొని వెళ్తుంది. మనము చేరాలి అనుకున్న ప్రాంతానికి ఆస్ట్రల్ జర్నీ అని ఆధ్యాత్మిక ధ్యాన సాధనలో దారి చూపుతుంది. మనము చేరాలి అనుకున్న ప్రాంతాన్ని, చూడాలి అనుకున్న ప్రదేశాన్ని ధ్యానంలో భావిస్తూ కుండలిని సహస్రారం చేరుకుంటే అక్కడ కనపడే ఈ కాంతిపుంజం సూక్ష్మ దేహాన్ని సంకల్పించిన ప్రాంతానికి చేరుస్తుంది. ఈ స్థాయిలో దర్శించే వెలుగు చీకటిలో ఒక దీపంలాగా వెళ్ళవలసిన ప్రాంతానికి వెలుగు అవుతుంది. ఆ వెలుగే ఆ తల్లి. ఎవరు ఏ రకంగా ఉపాసన చేస్తారో, ఏ రూపంలో దైవాన్ని కొలుస్తారో వారి వారి మనోవాంఛతో ఆ రూపమే తటస్థిస్తుంది. అందుకే తటిల్లతా సమరుచి, తలచిన రూపంలో సాక్షాత్కరిస్తుంది. ధ్యానజ్యోతి అయి ఆత్మజ్యోతికి వెలుగునిస్తుంది. మెరుపుతీగల కాంతి క్షణము కన్నా దర్శించుటకు వీలుపడదు. అదియును అత్యంత దూరంగా మెరిసినప్పుడే క్షణకాలము చూడనగును. అట్టి కాంతితో కూడిన శ్రీదేవిని చర్మచక్షువులతో చూడలేము. మహాత్ముల దర్శనమే చర్మచక్షువులకు దుర్లభము. ఒకవేళ అగుపించినను ఆ క్షణముననే కన్నులు గ్రుడ్డివగును. అంతఃచక్షువులను సాధనా మార్గమున పొందినవారు మహాత్ముల దర్శనం చేయవచ్చునేమో కానీ శ్రీదేవి దర్శనమును చేయజాలరు. ఆమె కాంతి నిరుపమానము.
సృష్టి అందలి ఏ కాంతి అయినను ఆమె కాంతిలోని మచ్చుతునకయే. సమస్త దేవతాశక్తులు త్రిమూర్తి సహితముగా ఒక కాంతి నూహించినచో అది అమ్మ కాంతికి సమానము. ఆమె కాంతిపుంజమే విద్యుత్తు. మెరుపు వలె ప్రకాశించినప్పుడు సుదూరముగా చూడవచ్చును. అందులకే అమ్మ దర్శనమునకు ఆరాటపడుట కన్నా ఆమె పాదముల వేలి గోళ్ళ కాంతులను ముందు దర్శించుటకు సిద్ధపడవలెను. కాంతి దర్శనమునకు ముందు దానితో సరి సమానమైన శక్తిగల శబ్దగర్జన ఉండును. మెరుపు మెరయుటకు ముందు మహత్తరమగు శబ్దము వినిపించును. అటుపైన మెరుపుతీగ కనిపించును. మెరుపు గర్జనయే గుండె పగిలినట్లుండును. అట్టి సమయమున అమ్మ కనిపించుటకు ముందు ఎట్టి గర్జన ఉండవలెను? అమ్మ కనిపించుటకు ముందు వెలువడు గర్జనయే ఆమె సింహము యొక్క గర్జన. అమ్మతత్వము ఈ భూమిపై శైలపుత్రి రూపమున హిమాలయములో సంచరించుచుండునట. ఆమె సింహవాహినియట. ఆమె దర్శనమునకు ముందు మహాత్ములకు సైతము గుండె లదురునట్లు సింహ గర్జనము వినపడి సింహము కనపడునట. అప్పుడు మహాత్ములు అప్రమత్తులై చేతులు జోడించి కన్నులు మూసుకొని వారి ఆజ్ఞా కేంద్రమున గల 3వ కన్ను నుండి అమ్మను దర్శించి అమ్మ భాషణమును ఆదేశమును వినుదురట. విద్యుల్లత వలె మెరుపుతో కూడిన అమ్మ దర్శనము, భాషణము, స్పర్శనము చేయుట అనగా విద్యుత్తును స్పర్శించుటయే. విద్యుత్ సమానమైన కాంతి కలవారే విద్యుత్ స్పర్శనం చేయగలరు. అట్టి కాంతి దర్శనముతో ఎంతటి అజ్ఞానమైనను నశించునని తెలుపుటలో ఆశ్చర్యమేమున్నది? అది అతిశయోక్తి కానే కాదు. అమ్మ కాంతిని గూర్చి భావన చేయుటయే ఈ నామము యొక్క ముఖ్య ఉద్దేశము. అమ్మ కాంతి నూహింపుడు, భావింపుడు, శక్తి కొలది మీ యందు దర్శింపుడు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 108వ నామం షట్చక్రోపరి సంస్థిత. 1 మూలాధారము, 2 స్వాధిష్టానము, 3 మణిపూరకము, 4 అనాహతము, 5 విశుద్ధి చక్రము, 6 ఆజ్ఞాచక్రము. వీటిపైన ఉన్న సహస్రారమందుండునది. వీటిలో 2 చక్రముల తరువాత ఒక గ్రంథి చొప్పున గ్రంథిత్రయము కూడా ఉన్నది. ఆ గ్రంథిత్రయాన్ని కూడా దాటి సహస్రారంలో దేవి ఉంటుంది. సహస్రారము అనేది చంద్రమండలము. అదే సుధా సముద్రము. అక్కడ చింతామణి గృహంలో పంచబ్రహ్మాసనం మీద దేవి ఆసీనురాలై ఉంటుంది. సౌందర్యలహరిలోని 92వ శ్లోకంలో గతాస్తే మల్లిత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృతః శివ స్వచ్ఛఛాయా కపట ఘటిత ప్రచ్ఛృతపటః త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా శరీరీ శృంగారో రస ఇవ దృశాం దోగ్ధి కుతుకం. ఉపాసకుని సాధనలో కుండలిని శక్తి అనే అమ్మవారు సుషుమ్నా మార్గం గుండా మూలాధారాది షట్చక్రాలను అధిగమించి వాటన్నింటికీ పైన ఉన్న సహస్రార పద్మంలోని సుధాసాగరంలో, శ్రీనగరంలో, మణిద్వీపంలో ఉండే చింతామణి గృహంలో శివ పర్యంకం మీద హాయిగా స్థిరంగా ఉంటుంది. కాబట్టి షట్చక్రోపరి సంస్థిత అని ఈ నామం చెప్పబడింది. ఎలా అయితే సూర్యభగవానుడు 7 అశ్వముల రథంతో సృష్టి క్రమాన్ని నడిపిస్తున్నాడో అలాగే షట్చక్రాలపైన సహస్రార చక్రంలో సుధాసాగరము మధ్యలో మణిద్వీపము అనే మండలంలో చింతామణి అనే గృహమునందు అమ్మవారు అధిష్ఠించి జీవుడి యొక్క కోరికలు అనే గుర్రాలకు బిగించి జీవన రథాన్ని నడుపుతుంది. సాధనలో సహస్రారం చేరుకోవడం అంటే అక్కడ ఆ తల్లి స్థిర నివాసం ఉండేలా చేయడం. ఇప్పటి వరకు తెలుసుకున్న నామార్థాలను ఆధారంగా చూస్తే సమస్త సృష్టి రహస్యము జీవుడిలోనే అంతర్గతంగా ఉన్నది. నీలో నువ్వు అన్వేషించి శోధించడమే ధ్యానం. సాధన మొదలుపెట్టే సమయంలో భగవంతుడిని చూడాలి, చూసేయాలి అన్న సంకల్పంతో ఎక్కడెక్కడో ఎన్నో ప్రయత్నాలతో మొదలు పెడతారు. ఆ ప్రయత్నంలోనే ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. పూజలు, దీక్షలు, యాత్రలు అన్నీ మనసుని భగవంతుడి గురించి ఎక్కువగా ఆలోచించే విధంగా చేస్తుంది. భక్తికి క్రమశిక్షణ అనేది ఆ దశలో మొదలవుతుంది. ఆ తరువాత ఆ తపన అధికమైన భక్తుడు మనసుని ఎక్కువగా భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉండటం అలవాటు చేసుకుని అందులో ఆనందాన్ని పొందుతూ ధ్యాన సాధనలోకి వెళ్తారు. అలా తపనతో వెళ్ళిన వారికి మటుకే మనసు ధ్యానంలో నిలకడను ఇస్తుంది.
ఆ భక్తి బీజం నీ మనసులో మొలక ఎత్తకుండా ధ్యానంలో ప్రవేశించలేరు. తపన, ఆ కోరిక భగవంతుడి గురించి తెలుసుకోవాలన్న శ్రద్ధతోనే సాధన మొదలుపెట్టిన సాధనలో ఇలా సహస్రారంలోనే నీలోనే భగవంతుడు ఉన్నాడు ఆత్మరూపంలో అన్న సత్యాన్ని తెలుసుకున్నాక భగవంతుడిని చూడాలి అని సాధన మొదలుపెట్టిన వాడు అంతటా భగవంతుడిని చూస్తాడు. అన్నీ భగవంతుడని తెలుసుకుంటాడు. నేను ఎవరు అన్న అన్వేషణ అంతా భగవంతుడా, అన్నీ నీవే, అన్నీ నీవే సృష్టించేది, లయం చేస్తున్నది, అన్నీ నీవే, ఆత్మ నాశనం లేనిది, శాశ్వతమైనది. అంటే శాశ్వతమైనది ఆ పరబ్రహ్మం ఒక్కటే, ఆ పరదైవమే అన్నిటా నిండి ఉన్నది అని తెలుసుకుంటారు. అమ్మ ఉంది, నాన్న ఉన్నారు, నాకేంటి భయం అన్న ధైర్యంలో కూడా ఆ భగవంతుడే ఉన్నాడు. అంటే ఊహ తెలిసిన రోజు నుండి, నీవు భూమిపైకి రాకముందు నుండి నీకు తోడుగా అన్నిటా నీతోనే జీవిస్తుంటారు. ఈ జీవిత సత్యాన్ని తెలుసుకున్న జీవుడు అప్పటి వరకు అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించినవాడు అశుద్ధిలో కూడా ఉన్నది పరబ్రహ్మము. పండితుడు, పామరుడు అందరి స్వరూపాల్లో భగవంతుడిని దర్శిస్తాడు. ఇన్ని రోజులు వెతికిన దైవరూపం సర్వాంతర్యామి అని తెలుసుకుంటాడు. ఆ తరువాత పరమశాంత స్వరూపుడై ఆత్మానందాన్ని అనుభవిస్తూ సహజ రాజయోగజంలో జీవిస్తుంటారు. ధ్యానంలో ఈ సహజ రాజయోగం ఉత్తమ సాధన అవుతుంది. దీని గురించి నేను చాలాసార్లు వివరించాను. ఆ స్థాయికి మనసుని నిర్మలమైన ధ్యాన సాధన వైపుకి మనసు లగ్నం చేసి నడిపించాలి. అప్పుడు ఆ తల్లి మణిద్వీపం కూడా నీలోనే ఉన్నది అన్న సత్యదర్శనాన్ని పొందుతారు. ఆ తపన, ఆరాటం మొత్తం శాశ్వత సమాధి స్థితిలో అమృతం వర్షిస్తూ ఉంటుంది. అప్పుడు దేవుడు ఇన్ని రూపాల్లో కనపడడు. ఒక్కటే రూపం, ఆత్మస్వరూపం, నిరాకారం, నిర్గుణరహితుడు భగవంతుడు. ఆ స్వరూపానికి రాగద్వేషం, మాన అభిమానం, బాధ, కోపం, ప్రేమ ఏ గుణం లేనివాడు, నిరాకారుడు, అన్నిటా నిండియున్న పరబ్రహ్మంగా తెలుసుకుని తాను అందులో భాగమైపోతాడు. అంటే అతను కూడా దైవ సమానుడు అయిపోతాడు. తనను తాను కోల్పోయి తనలోని దైవస్వరూపంలో కలిసిపోతాడు. ఇదే బ్రహ్మజ్ఞానం, పరబ్రహ్మను తెలుసుకోవడం. శ్రీదేవి స్వస్థానము సహస్రార పద్మమని తెలుపబడినది. ఆమె సహస్రార పద్మము నధిష్ఠించి మెరుపు వలె మెరయుచుండగా ఆ కాంతియే 6 చక్రములందు అవరోహణ క్రమమున అవతరించును. ఆ కాంతిననుసరించియే తెలివి, ప్రాణము వర్షించును. ఆ కాంతియే జీవుల అస్తిత్వము, తెలివి, ప్రాణము అను 3 అంశాలతో కూడిన శ్రీదేవి తత్వము సుషుమ్నా నాడియందు సరస్వతీ నది వలె ప్రవహించుచుండును. ఆ ప్రవాహమున ఏర్పడు ఘట్టములు సృష్టియందు, మానవునియందు లోకములుగా ఏర్పడును. అవరోహణ క్రమమున పదార్థము సూక్ష్మతమము నుండి సూక్ష్మతరము, సూక్ష్మము స్థూలము అగుచుండగా అస్తిత్వ జ్ఞానము, ప్రాణము, తెలివి సన్నగిల్లుచుండును. ఇందు ఒక్కొక్క ఘట్టమునందు దేవి అంశలుగా జ్వాలామాలిని, మంత్రిని, వారాహి, శ్యామల, బాల ఇత్యాది దర్శనములగుచుండును. దేవి పరిపూర్ణ దర్శనం మాత్రం సహస్రారమునందే జరుగగలదు. ప్రాథమికంగా జరుగు దర్శనములు సాధకులకు రుచి కల్పించి ప్రోత్సహించును. శ్రద్ధాభక్తులతో ఏకాగ్ర చిత్తముతో ఆరాధించు వారికి లోన నిర్మలత్వం పెరిగి దర్శన కాంతి పెరుగుచుండును. శ్రీదేవి అన్ని కాంతులయందు క్రమముగా దర్శనమిచ్చుచుండును. నలుపు నుండి వజ్రకాంతి వరకు గల సమస్తమగు వర్ణముల కాంతి అమ్మ నుండి ఉద్భవించినవే. అట్టి దర్శనము జీవులకు సర్వ శుభంకరము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 109వ నామం మహాశక్తి. మహాశక్తి అనగా మహత్తరమైన శక్తి. శ్రీదేవి ఆసక్తి కలది అని అర్థము. ఆసక్తి అనగా ఉత్సవరూప, అమితమైన ఉత్సాహము కలది శ్రీదేవి. ఆమె శివునితో సమయోగము నుండుటచే నిత్యము ఉత్సవము నందుండును. పరమాత్మతో యోగం చెందినవారు పరమానంద భరితులై ఉందురు. అట్టి యోగమున శివుని సహరూపమును గొని సమయోగమున నిలచినదే శ్రీదేవి. ఆమెనారాధించిన వారికి అట్టి యోగస్థితిని ఆమె అనుగ్రహింపగలదు. ఆమె ఉద్భవమే ఉత్సాహభరితము.
ప్రజ్ఞా ప్రకృతుల సంయోగముననున్న యోగులు కూడా అట్లే ఉత్సాహభరితులై ఉందురు. మేలుకొనినది మొదలు నిదురించు వరకు అట్టి ఉత్సాహముననే వారు జీవింతురు. సృష్టి యందు శివతత్వము అగ్నియై నిలుచుటచే అగ్ని తేజస్సునందు ఆసక్తి కలది అని కూడా భావింపవచ్చును. సృష్టి యందు నామరూప సామ్యమును పొందుటయందు కూడా శ్రీదేవి ఆసక్తి కలదు. తత్వమునకు గుణరూపము నేర్పరచి ఉత్సహించుచూ నుండును. వంటి నలుగుతో వినాయకుని సృష్టించుటయందు ఈ ఉత్సాహమును కనపరచును. అదే విధముగా ఆత్మ సమాగమునందు కూడా ఆసక్తి కలది శ్రీదేవి. సృష్టితోనూ శివునితోనూ సమాగమము చెంది చైతన్య స్వరూపిణి అయి అమితానందమును ఎల్లప్పుడూ పొందుచునున్నది శ్రీదేవి. ఆమె ఆసక్తి వర్ణనాతీతము. ఈ సృష్టిలో అన్నిటికన్నా విశిష్టమైన మహిమ కలిగిన వారు సదాశివ పరబ్రహ్మము. సృష్టి దేని ఆధారంగా ఉన్నది? ఆ శక్తి ఏంటి అని ప్రశ్న వేసుకుంటే, ఈ జగత్తుకు కారకుడు, జగత్తును సృష్టించినవాడు, జగత్తులో అంతర్యామిగా ఉన్నటువంటి వాడు, జగత్తును తనలోకి చక్కగా లీనం చేసుకునేవాడు ఎవరైతే ఉన్నారో అదే అతను సదాశివుడు. సృష్టి కారకులైనటువంటి బ్రహ్మమునందు ఆ జగన్మాతకు ఆసక్తి తప్ప ఇతరములైన వాటి మీద ఆసక్తి లేనిది అమ్మవారు. అమ్మవారు కుండలిని రూపంలో ఉంటుంది. ధ్యానంలో సాధన చేస్తున్నప్పుడు ఆ కుండలిని శక్తి రూపంలోని అమ్మవారు సహస్రారంలోని సదాశివుడిలో ఐక్యం అవ్వాలన్న ఆసక్తిగా ఉంటుంది. అంటే సాధకుడు సహస్రారం చేరుకోవాలన్న తపనతో ఉంటాడు. ఆ తపనతోనే సాధన సాగిస్తారు. అట్టి వారికి అన్ని ఆటంకాలు తొలగిస్తూ అమ్మవారు సహస్రారం చేరుకొని అక్కడ సదాశివునితో కలుస్తుంది. అట్టి స్థితిని కలిగి ఉండాలని ఆసక్తి కలిగిన తల్లి అని ఈ నామానికి అర్థము. ఒకరి మీద ఆసక్తి పెరిగిన కొద్దీ చివరికి పరాకాష్ఠగా ఇష్టం ఉండేవారికి, ఇష్టాన్ని పొందబడే వారికి దూరం భేదం తగ్గి ఐక్యమైపోతారు. బ్రహ్మంలో అటువంటి అభేద స్థితిని పొందినదిగా మహాశక్తి అనే నామంతో చెప్పబడింది. మహాద్భుతమైన ఈ ప్రపంచం అంతటితోనూ విడదీయలేని సంబంధం కలిగినది. ఎందుకంటే అన్నిటా తాను శక్తి రూపంలో ఉన్నది కనుక మహాశక్తి అని చెప్పబడింది. ఈ నామాన్ని మహాశక్తి అనే విధంగా కూడా కొందరు చెబుతారు. అన్ని రకాల శక్తులకు మూలమై, ఆధారమై, అనంతమై, అన్ని శక్తులు తన అంశములుగా కలిగినది కాబట్టి మహాశక్తి అని కూడా చెప్పవచ్చును. మహా అంటే బ్రహ్మ అని చెప్పుకుంటే, మహాశక్తి అంటే బ్రహ్మ యొక్క శక్తి సరస్వతీదేవి అంటే శారదాదేవి అవుతుంది. సహస్రారంలో అమ్మవారు శారదాదేవిగా కూడా సాధకుడికి దర్శనమిస్తుంది అని ఇది వరకు నామంలో తెలుసుకున్నాము. గంగా, యమున, సరస్వతులు ఇడా, పింగళ, సుషుమ్న నాడులకు ప్రతీకలు. అగ్నితత్వానికి చెందిన సుషుమ్న నాడికి, అగ్నితత్వానికి చెందిన అమ్మవారికి అభేదమే కాబట్టి మహాశక్తి అనే నామం అమ్మవారికి చెప్పబడింది. ఆదిశంకరులు అమ్మవారిని శారదాదేవిగా ఆరాధించడానికి అమితమైన ఆసక్తి చూపేవాళ్ళు. ఈ నామానికి ఈ క్రింద తెలిపిన అర్థాలు చెప్పుకోవచ్చును. 1. బ్రహ్మమునందు ఆసక్తి కలిగినది. 2. బ్రహ్మముతో అభేదమైనది. 3. మహాద్భుతమైన ప్రపంచంలో విడదీయలేని సంబంధం కలది. 4. వాగ్దేవితో అంటే సరస్వతితో విడదీయలేని సంబంధము కలిగినది. 5. అన్ని శక్తులకు మూల కారణమైన శక్తి. 6. అన్ని శక్తులు తన అంశములుగా గల మహాశక్తి. 7. సుషుమ్న నాడిచే సూచింపబడు అగ్నితత్వ సరస్వతితో విడదీయలేని సంబంధం కలది. మహః అంటే తేజస్సు, ఉత్సవము అని అర్థము. దేవి మహా ఆసక్తి కలది అంటే ప్రకాశాంశ అయిన జ్యోతిస్వరూపుడగు పరమేశ్వరుని యందు ఆసక్తి కలది అనగా పరమేశ్వర సమాగమంలో ఆసక్తి కలది. సంశయము లేని ఆత్మజ్ఞానమునందు ఆసక్తి కలది. పరబ్రహ్మ స్వరూపమునందు అభేదము కలది. తాను పరబ్రహ్మ రెండూ ఒక్కటే. దేవియే పరబ్రహ్మ స్వరూపము. కామేశ్వరుని ఏకత్వానికి దేవి ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది. ఆత్మానందానుభవం వల్ల సాధకులకు నిరంతరాసక్తి కలిగిస్తూ దేవి సాధకుణ్ణి అనుగ్రహిస్తుంది. దివ్య జ్ఞానం పొందటం వల్ల సాధకునిలో కలిగే ఆసక్తి దేవీ రూపమే ఆమె మహాశక్తి.
ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 110వ నామం కుండలిని. పాము వలె గుండ్రముగా చుట్టుకొని ఆధార చక్రంలో ఉంటుంది. 1 కుటిలాంగి, 2 భుజంగి, 3 శక్తి, 4 ఈశ్వరి, 5 కుండలిని, 6 అరుంధతి, 7 కుండలి. పైన చెప్పిన 7 పేర్లు కుండలినికి నామాంతరాలు. కుండలములు కలది కుండలిని. తంత్రరాజంలో కుండలిని గురించి ఈ విధంగా ఉంది. మూలాధారస్థ వహ్వాత్మ తేజో మధ్యే వ్యవస్థిత జీవశక్తి కుండలాఖ్య ప్రాణాకార దతైజసి ప్రసుప్త భుజగాకార త్రిరావర్త మహాద్యుతి మాయాసీరాం నదంతీం తాం ఉచ్చరం త్వనిసం కగే సుషుమ్నా మధ్యదేశే సా యదా కర్ణద్వయస్యతు పిదాయ న శృణోత్యేనం ధ్వనిం తస్య తదామృతి. మూలాధారంలో అగ్ని తేజస్సు మధ్యన ఉన్నదై జీవశక్తి తేజోరూపమైన ప్రాణాకారము కలది. సర్పాకారంలో 3 చుట్టలు చుట్టుకొని నిద్రిస్తూ ఉంటుంది. సుషుమ్న మధ్యలో మాయా శీర్షముపై నుండి బుస కొడుతూ ఉంటుంది. చెవులు మూసుకొని ఎవరు ఆ ధ్వనిని వినలేదో అతడికి త్వరలో మృత్యువు ప్రాప్తిస్తుంది. దేవీ పురాణంలో కుండలిని శక్తిని గురించి చెబుతూ యత శృంగాటకాకార కుండలి న్యుచ్యతే తతః అన్నారు. అంటే కుండలిని శక్తి శృంగాటకాకారము కలది. శృంగాటకము అంటే త్రికోణము అని అర్థము. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులే శృంగాటకము అని యోగిని హృదయం చెబుతోంది. మూలాధారంలో భుజంగాకారంలో చుట్టలు చుట్టుకొని తేజోరూపంలో ప్రకాశించేదే కుండలిని. పంచదశి మంత్రానికి వాగ్బీజమే కుండలిని. మేరుదండానికి చివర మూలాధారానికి దగ్గరగా యోనికమునందు అగ్ని తేజస్సుతో ప్రకాశించే జీవశక్తికి కుండలిని అని పేరు. ఇది సర్వశక్తులకు సమస్త జ్ఞానాలకు మూలమైనది. అజ్ఞాన దశలో ఈ శక్తి నిద్రాణమై ఉంటుంది. జ్ఞానదశలో అది జాగృతమై సాధకుడికి సర్వశక్తులు ప్రసాదిస్తుంది. గురు ముఖతః షట్చక్ర భేదనం తెలుసుకొని సాధన ద్వారా ఈ శక్తిని సహస్రారానికి చేర్చాలి. రుద్రయామలంలో కుండలిని స్తుతి చేస్తూ జన్మోద్ధార విరక్షిణీహ తరుణీ వేదాది బీజాదిమా నిత్యం చేతసి భావ్యతే భువి కదా సద్వాక్య సంచారిణి మాం పాతు ప్రియదాస భావక పదం సంగాతయే శ్రీధరే దాత్రీ త్వం స్వయమాదిదేవ వనితా దీనాతిదీనం పశుం. ఓ పరాత్పరి, శివుని అర్ధాంగి అయిన ఓ పార్వతి, నువ్వు సర్వకాల సర్వావస్థల యందు ఉపనిషద్వాక్యముల యందు సంచరిస్తుంటావు. నీవు నిత్య యవ్వనవు. మమ్ములను ఉద్ధరించటానికి సదా మెలకువతో ఉంటావు. అట్టి నిన్ను నేను ఎల్లప్పుడూ ధ్యానం చేస్తాను. చెవులకు పెట్టుకునే ఆభరణాల్లో కుండలాలు ప్రధానమైనవి. అవి చూడటానికి మండలాకారంలో పాము చుట్టవలే ఉంటుంది కాబట్టి కుండలము అంటారు. జీవశక్తి మూలాధార చక్రం దగ్గర 3.5 చుట్లు చుట్టుకొన్న పాములాగా తోకచేత ముఖాన్ని కప్పుకొని ఉన్నట్లు ఉంటుంది కుండలిని. అందువలన ఈ జీవశక్తిని కూడా కుండలిని శక్తి అన్నారు. ఈ కుండలిని శక్తి సమస్త జ్ఞానానికి సమస్త శక్తి మహిమలకు ఆధారభూతమైన కేంద్రము. దీని వినియోగము తెలియనంత కాలం అది 3.5 చుట్లు చుట్టుకొని మూలాధారం దగ్గర నిద్రావస్థలో ఉంటుంది. వినియోగం తెలిసి సాధన జరుగుచున్నప్పుడు మూలాధారాల్ని మేల్కొల్పి సుషుమ్నా మార్గం ద్వారా ఊర్ధ్వగతిని చరించి అన్నిటికన్నా పైన ఉన్న సహస్రార కమలాన్ని చేరి అక్కడ ఉన్న సదాశివునితో చేరి సాధకునికి జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది. వ్యక్తిలోని కుండలిని శక్తిని వృష్టి కుండలిని అంటారు. ఈ వ్యష్టి కుండలినికి సర్వదేవత అయిన సుబ్రహ్మణ్య స్వామి లేదా కుమారస్వామిని అధిపతిగా చెబుతారు. వలయాకారంలో ఉండే ఈ కుండలినికి అధిపతి కాబట్టి వల్లీనాథునిగా సుబ్రహ్మణ్య స్వామిని సంకేతిస్తారు. కుండలిని శక్తి బుద్ధికి జ్ఞానంకి కేంద్రం. కుమారస్వామి జ్ఞానానికి అధిపతి.
అలాగే ఏదైనా పరిస్థితులు ఆటంకంగా ఉన్నాయి, అనుకూలించడం లేదు అని అనుకున్నప్పుడు ఈ సుబ్రహ్మణ్యం స్వామినే ఆరాధించమని చెప్తారు. ఎందుకంటే ఈ కుమారస్వామి బుద్ధిని తేజోవంతం చేసే కుండలినికి అధిపతి కనుక మనలో కుండలిని శక్తిని మనకు ఉపయోగపడేలా చేయమని వేడుకోవడం, అలాగే సంతానం కోసం గర్భం నిలవడం కోసం కూడా కుండలినికి అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామినే ఆరాధిస్తారు అందరూ. గురుముఖంగా చక్రాలు ఛేదించి ఉపయోగం పొందలేరు. అటువంటి వారికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనా పద్ధతుల ద్వారా, ఆ పదాల ఉచ్చారణ ద్వారా కుండలినిలో కదలికలు మొదలై మూలాధారంలో జీవుడికి శక్తి ప్రసరిస్తుంది. మంత్రం అనేది మనలోని నాడులు, మనలోని కుండలినిలో చలనం స్పందన కలిగించే విధంగా అమర్చబడి ఉంటాయి. అందుకే ఏది ఎందుకోసమో తెలుసుకొని ఉచ్చారణ చేయాలి. ఇక బ్రహ్మాండానికి ఉండే కుండలిని శక్తిని సమిష్టి కుండలిని అంటారు. ఈ సమిష్టి కుండలినికి అనంతుడు లేదా ఆదిశేషువును అధిపతిగా చెబుతారు. మనలో కుండలిని శక్తిని ఎలా కుమారస్వామి అధిపతిగా ఉండి రక్షిస్తున్నాడో, అలాగే సృష్టి యొక్క సమిష్టి కుండలిని ఆదిశేషుడు రక్షణగా ఉంటూ కాపాడతాడు. అంటే ఆయనకు అధిపతి అయిన మహావిష్ణువు రక్షకుడిగా ఉండి కాపాడుతుంటాడు. సృష్టికి ఆపద వాటిల్లినప్పుడు మహావిష్ణువు రక్షిస్తాడు. కుండలిని శక్తి సహజంగా వేడిగా అగ్నితత్వం కలిగినది. ఇడా నాడి చంద్రతత్వం, పింగళా నాడి సూర్యతత్వం, సుషుమ్నా నాడి అగ్నితత్వం కలిగినవి. ఈ మూడింటిని వరుసగా గంగా, యమున, సరస్వతి నదులతో సమన్వయిస్తారు. అంటే సరస్వతి అగ్నితత్వం కలిగినదన్నమాట. దీనిని బట్టి సరస్వతి అంటే వాగ్దేవత, కుండలిని శక్తి ఒకే తత్వం కలిగినవి. కాబట్టి కుండలిని శక్తి ప్రధానంగా వాక్కుకు సంబంధించిన శక్తి అవుతుంది. ఈ వాక్కు కూడా జ్ఞానానికి సంబంధించినది. కుండలిని సాధకుల యొక్క వాక్కు అమోఘం. వారి మాట వరంగా శాపంగా కూడా మారుతుంది. ఎందుకంటే వాగ్దేవత వారికి సాధన ద్వారా వాక్శుద్ధిని ప్రసాదిస్తుంది. నిత్యం సంస్కృత శ్లోకాలు పఠించే వారికి కూడా వాక్శుద్ధి లభిస్తుంది. సంస్కృతంలోని ప్రతి అక్షరం బీజమే. వాటికి అధిపతి సరస్వతి రూపంలో ఉన్న అమ్మవారు. ఈ సరస్వతి అగ్నితత్వంతో కుండలినిలో నివసిస్తుంది. ఈ సంస్కృత శ్లోకాలు పఠనం వల్ల ఆ శక్తి మనలోని మలినాన్ని తొలగించి ఎప్పుడూ వాక్కు స్వచ్ఛంగా ఉండేటట్టు వాగ్దేవి కరుణిస్తుంది. ఈ వాక్కుకు సంబంధించిన బీజాక్షరం ఐం. దాన్ని వాగ్భవ బీజం అంటారు. దేవి, కుండలిని శక్తిగా ఉన్న నీ పాదాలను త్రిసంధ్యలయందు ధ్యానించేవారు సిద్ధులవుతారు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 111వ నామం బిసతంతు తనీయసి. తామరతూడులోని దారములాగా అతి సూక్ష్మమైనది, బాగా సన్ననైనది, బాగా కృశించిన రూపం కలది. నీవార సూకవత్తన్వి పీతా భాస్వత్యనూపమ. వడ్లగింజ ములికిలాగా బాగా సూక్ష్మమైనది, అణుస్వరూపమైనది, పీత వర్ణము కలది అని శృతి చెబుతున్నది. ఈ కుండలిని ఆధార చక్రంలో నిద్రావస్థలో ఉంటుంది అని చెప్పటం జరిగింది. దాన్ని జాగృతం చెయ్యాలి. గౌడపాదుల వారు తమ శుభగోదయ స్థుతిలోని 4వ శ్లోకంలో యదాతౌ చంద్రార్కౌ నిజ సదన సంరోధనావస దశక్తా పీయూష ప్రవణ హరణే సా చ భుజగి ప్రబుద్ధా క్షుత్కృదా దశతి శశినం బైందవగతం సుధాధారాసారై సపయతి తనుం బైందవకలే. కుండలిని శక్తి ఆధార చక్రంలో నోటితో తోకను పట్టుకున్న సర్పంలాగా నిద్రిస్తూ ఉంటుంది. చంద్ర కిరణాల వల్ల స్రవించే అమృతపు దారలే దానికి ఆహారము. నిద్రావస్థలో ఉన్న ఆ కుండలిని శక్తిని కనుక లేపగలిగితే భగవత్ సాక్షాత్కారం జరుగుతుంది. సాధకుడు వజ్రాసనంలో కూర్చుని వాయువును కుంభించాలి. అప్పుడు ఆ వాయువు ఊర్ధ్వముఖంగా బయలుదేరి చంద్ర సూర్యుల గమనాన్ని ఆపుతుంది. చంద్రగమనం ఆగిపోతే అమృతపు దారలు స్రవించవు.
అప్పుడు నిరాహార అయిన కుండలినీ శక్తి మేల్కొని సుషుమ్నా నాడి ద్వారా ఊర్ధ్వముఖంగా బయలుదేరి షట్చక్రాలను దాటుతూ గ్రంథి త్రయాన్ని భేదించి సహస్రారం చేరి అక్కడ సహస్రదళ పద్మాన్ని నోటితో కరచి పట్టుకుంటుంది. అప్పుడు చంద్రమండలం నుండి అమృతపు దారలు స్రవించి సాధకుని శరీరంలోని 72,000 నాడీ మండలాన్ని తడుపుతాయి. గౌడపాదుల వారు తమ శుభగోదయ స్థుతిలో కుండలినీ శక్తికి 3 అవస్థలున్నాయన్నారు. అవి 1 నిద్రావస్థ, 2 ప్రయాణావస్థ, 3 సుఖావస్థ. వీటిని 1 కౌమారావస్థ, 2 యోషిదావస్థ, 3 పతివ్రతావస్థ అని కూడా అంటారు. వీటిని గతంలో వివరించడం జరిగింది. షట్చక్రాలను దాటి చంద్రమండలం చేరి అక్కడ నుండి అమృతాన్ని స్రవింపచేసి శరీరంలోని 72,000 నాడీ మండలాన్ని తడుపుతుంది. ఆ తరువాత మళ్ళీ స్వాధిష్టానానికి వచ్చి నిద్రిస్తుంది. కుండలినీ శక్తికి 3 దశలున్నాయని చెప్పుకున్నాము. అవి 1 కౌమారావస్థ, 2 యోషిదావస్థ, 3 పతివ్రతావస్థ. గౌడపాదుల వారు తమ శ్లోకంలో కుమారి ఎన్ మంద్రం అన్నారు. ఇక్కడ కుమారి అంటే భూతత్వము, మూలాధారము. కుండలిని మంద్రస్వరంతో శబ్దం చేస్తుంది. ఆధార చక్రంలో కుమారిగా ఉంటుంది. ఆ తరువాత అక్కడ నుంచి ప్రయాణమై అనాహతం దాటేసరికి 2వ అవస్థ అయిన తరుణి అవుతుంది. అక్కడ నుండి రుద్రగ్రంథిని దాటి సహస్రారంలో తన పతి అయిన పరమేశ్వరునితో కలిసి సుఖిస్తుంది. అది 3వ అవస్థ. అదే పతివ్రతావస్థ. భర్తతో కలిసి సుఖించటం అనేది కులశ్రీ లక్షణం. అదే పాతివ్రత్యం. అందుకే దాన్ని పతివ్రతావస్థ అన్నారు. సాధకుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలను బంధించేసరికి స్వాధిష్టాన చక్రంలో అగ్ని రగులుకొంటుంది. దానికే స్వాధిష్టానాగ్ని అని పేరు. సహస్రదళ పద్మము చంద్రమండలము. అక్కడ చంద్రుని చల్లదనం వల్ల అమృతం ఘనీభవించి ఉంటుంది. స్వాధిష్టానంలో అగ్ని ప్రజ్వరిల్లినప్పుడు ఆ వేడికి చంద్రమండలంలో ఘనీభవించిన అమృతం ద్రవరూపం దాలుస్తుంది. ఎప్పుడైతే కుండలినీ శక్తి తన నోటితో సహస్రదళ పద్మాన్ని స్పృశించిందో అప్పుడు దానికి పంటిగాట్లు పడతాయి. ఆ రంధ్రాల ద్వారా అక్కడ ద్రవీభవించిన అమృతం క్రిందికి జాలువారి సాధకుని శరీరంలోని 72,000 నాడీ మండలము తడుస్తుంది. శుక్ర సంహిత కూడా ఇదే విషయాన్ని చెబుతున్నది. అగ్ని యొక్క వేడి చేత, సూర్యుని వెలుగుతో, చంద్రుని ప్రకాశముతో రహస్యముగా సంచరించు కుండలిని అమృత దారలను పిదుగుచు 72,000 విధములుగా ప్రవహింపచేయుచు మనలను తృప్తిపరచుచున్నది. కుండలినీ శక్తి మూలాధారంలో కుమారి వలె పుట్టిన పసిపిల్లల ఏడుపులాగా బుసకొడుతూ స్వాధిష్టానానికి చేరుకుని అక్కడ ఉండే అగ్నికి ఆ బాలిక యవ్వనవతి అయి అక్కడ నుండి సహస్రారం చేరి పరమేశ్వరునితో కలిసి అక్కడి నుండి అమృతధారలు కురిపించి శరీరంలోని 72,000 నాడీ మండలాన్ని తడుపుతుంది. కులామృతై కరసిక అనే 90వ నామం దగ్గర నుంచి బిసతంతు తనీయసి అనే 111వ నామం వరకు ఈ విషయాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఉపనిషత్తులు, మంత్రశాస్త్రము, ఆగమాలు, యోగశాస్త్రము అన్నీ ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నాయి. అరుణోపనిషత్తు ఈ విధంగా బోధించుచుండును. ఓ భారతీయుడా, అగ్నిని ఆశ్రయింపుము, సోమస్థితి చేరి తృప్తి పొందుము. సోముడనగా అమృతతత్వమునకు చెందిన ప్రజ్ఞ, ఉమతో కూడిన ఈశ్వరుడు. ఇచ్చట ఉమ ఈశ్వరుని చేరుట సిద్ధి. ఆమె సహస్రారమున ఈశ్వరునితో చేరిన కుండలినీ చైతన్యము. మూలాధారమున ఆమె పుట్టిన బాలిక వలె బుసకొట్టుచు ఈశ్వరుని చేరుటకు ఏడ్చుచుండును. ఇట్టి ఆరాటమును చూపు కుండలినీ శక్తిని కుమారి అందురు. కు అనగా భూతత్వము, మ్రియతే అనగా లీనము చేయినది. భూతత్వము లీనము చేయుచున్నది గాన కుమారి అని చెప్పబడుచున్నది. ఈ నామానికి క్రింది అర్థాలు కూడా చెప్పుకోవచ్చును. 1 తామర కాడలోని పోగు వలె సూక్ష్మమైన స్వరూపం కలది. 2 సూర్యకిరణం వలె నివ్వరి ధాన్యపు అంకురము వలె పీల్చబడిన సూక్ష్మ వెలుగు వలె ఉండునది. 3 బ్రహ్మ పద్మంలోంచి పుట్టాడు కాబట్టి బిస పదం బ్రహ్మను సూచిస్తుంది. తంతు పదం సూత్రాన్ని సూచిస్తుంది కాబట్టి బిసతంతు అంటే బ్రహ్మసూత్రంలో, తనీయసి అంటే సూక్ష్మమైనది, అంటే బ్రహ్మ సూత్రాలలో సూక్ష్మంగా ప్రతిపాదింపబడేది అని ఇంకొక అర్థము. 4
బ్రహ్మ సృష్టిలో సూత్రప్రాయంగా సూక్ష్మంగా ఉండేది అని మరో అర్థం కూడా చెప్పుకోవచ్చును. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 112వ నామం భవానీ. భవస్య పత్ని భవానీ. భవుని యొక్క భార్య భవానీ అని చెప్పబడింది. దేవీ పురాణంలో రుద్రో భవో భవః కామో భవః సంసార సాగరః తత్పాననా దియం దేవి భవానీ పరికీర్తిత అని చెప్పబడింది. రుద్రుడు అంటే భవుడు, కాముడు సంసార సాగరము, వీనిని జీవింపచేయునది భవానీ. వాయుపురాణంలో యనస్మాద్భవంతి భూతాని తాభ్యాస్తా భావయంతి చ భవనాద్భవనాచ్చైవ భూతానాం స భవ స్మృతః. భవుడు సకల స్థావర జంగమ స్వరూపుడు. అతని పత్ని భవానీ. వేదవాదుల చేత దేవతల చేత లోకాలను బ్రతికింపచేసేవాడు కాబట్టి అతడికి భవుడని పేరు. జలాన్ని జీవింపచేసేవాడు కాబట్టి భవుడు అని వాయుపురాణం చెబుతోంది. భవుడు అంటే అష్టమూర్తులలో ఒకడు. అష్టమూర్తులు: 1 భవుడు, 2 శర్వుడు, 3 ఈశానుడు, 4 పశుపతి, 5 రుద్రుడు, 6 ఉగ్రుడు, 7 భీముడు, 8 మహదేవుడు. శుభగోదయ స్తుతిలోని మొదటి శ్లోకంలో గౌడపాదుల వారు దేవిని స్తుతిస్తూ భవానీ త్వాం వందే భవమహిషి సచ్చిత్ సుఖవపుః పరాకారం దేవి మమృతలహరి మైందవ కలాం మహాకాలాతీతాం కలితసరణీ కల్పితతనుం సుధాసింధోరంతర్వపతి మనిసం వాసరమయీవం. భవానీ, శివుని అర్ధాంగి అయిన ఓ పార్వతి, నీవు సచ్చిదానంద రూపిణివి, పరాకారమైన దేవివి, అమృత లహరివి, అఖండ కాలమునకు అతీతురాలవు, నిరాకారవు అయినప్పటికీ మాయాశక్తి వలన కల్పించబడిన ఆకారముతో ప్రకాశించుచున్నావు. అట్టి బిందు స్వరూపిణివగు నీకు నేను నమస్కరించుచున్నాను. భవుని జీవింపచేయునది భవానీ. పంచబ్రహ్మలయందు ఐక్యము కలది అవటం చేత దేవి పంచబ్రహ్మ స్వరూపిణి అయ్యింది. పంచబ్రహ్మలు శక్తిహీనులై దేవి ఆసనానికి కోళ్లుగా పంచప్రేతాలుగా ఉన్నారు. వారికి చలనం రావాలంటే, జీవం కావాలంటే దేవి కృప కావాలి. అందుచేతనే భవుని జీవింపచేయునది భవానీ అని చెప్పబడింది. దేవి యొక్క అనుగ్రహంతోనే శ్రీ మహావిష్ణువు సింసుమార రూపంలో ఊర్ధ్వలోకాలను, ఆదిశేషుని రూపంలో అధోలోకాలను మోయగలుగుతున్నాడు. సింసుమారాత్మనా విష్ణుః భూరాదినూర్ధ్వతః స్థితాన్ దద్రే శేషయతా లోకాన్ సప్తలోకానధస్థితాన్. సృష్టి స్థితి లయాలకు కారణము ఆ దేవియే. ఈ విషయాన్ని శంకరుల వారు సౌందర్యలహరిలోని మొదటి 2 శ్లోకాలలో వివరించారు. 22వ శ్లోకంలో భవానీ త్వం దాసే మయి వితర దృష్టిం స కరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవానీ త్వమితి యః తదైవ త్వం తస్మే దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదం. ఓ భవుని రాణి, నేను నీ దాసుడను, నన్ను కటాక్షించుము అని ప్రార్థించబోయి ఉపాసకుడు సగము పలుకులు చెప్పబోవునంతలోనే ముకుంద బ్రహ్మేంద్రులు తమ కిరీటములచే నీరాజనము పెట్టిన నీ సాయుజ్య పదవి నొసంగుచున్నావు. స్థానేశ్వరే భవానాఖ్య బిల్యకే నామపత్రికే. స్థానేశ్వరంలో బిల్వపత్రంలో భవానీదేవి ఉన్నదని పద్మపురాణంలో చెప్పబడినది. భవానీ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును. 1 భవుని భార్య, 2 రుద్రుని జీవింపచేసినది, 3 సంసారమును జీవింపచేసినది, 4 మన్మధుని జీవింపచేసినది, 5 జలరూపుడైన భవుని జీవింపచేసినది, 6 పుట్టుకకు కారణభూతురాలు, 7 స్థానేశ్వర క్షేత్ర పీఠాదిదేవత. భవమనగా జీవరూపమైన నీరు. శివుని భవుడని పిలుతురు, అనగా జీవరూపమైన నీటికి ఆధారమైనవాడు. ఈ నీటిని నారములని కూడా పిలుతురు. నారాయణుడన్నను భవుడన్నను ఒక్కటియే. అది అనంతమగు చైతన్యము. అందుండి ప్రత్యేక సంకల్పమున ప్రత్యేకమగు జీవులుగా సృష్టి దిగి వచ్చుచున్నది. భవ అవయతి భవాని అని తెలుపుదురు, అనగా తన ఆజ్ఞచేత అనంతమగు నీటి నుండి బిందు రూపమగు జీవులను జీవింపచేయున్నది అని అర్థము. నారము నుండే నరులు ఏర్పడుచున్నారు. నారములనగా నశింపనివి.
నరులనగా కూడా నశింపని వారు అని అర్థము. వారే జీవులు. అనంతమగు సముద్రము నుండి అసంఖ్యాకములగు బిందువులు ఎట్లేర్పడునో అట్లే అనంతమగు ఆకాశ జలము నుండి జీవకోట్ల నేర్పరుచుట శ్రీదేవి కార్యము. ఆమె ఇచ్చ చేతనే సమస్తము నిర్వహింపబడుచున్నది. అందుచేత ఆమె భవాని అగుచున్నది. ఆమె ఏర్పరిచిన సమస్తమునందు స్థితి భేదము లేక వసించువాడు భవుడు. అతడు భవుడు, ఆమె భవాని. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 113వ నామం భావనాగమ్య. ఉపాసనచే ఒకసారి అనుభూతి అయిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ స్మృతి పదంలోకి తెచ్చుకోవటాన్నే భావన అంటారు. అటువంటి అనుభూతిని ఉపాసనా పంచకముచే మననం చేయటమే భావన. ఉపాసనా పంచకము అంటే 1 న్యాస, 2 జప, 3 హోమ, 4 అర్చన, 5 అభిషేకాలు. భావన అంటే ధ్యానము అని చెప్పవచ్చు. భావన 2 విధాలు. 1 శబ్ద భావన, 2 అర్థ భావన. శబ్ద భావన ఇది వైదిక శబ్దాలతో కూడినది. గురువు వల్ల శిష్యునికి ఉపదేశింపబడి ఇద్దరికీ క్షేమాన్ని కలిగించేది. 2 అర్థ భావన ఇది క్రియారూపమైనది, కార్యాకారణ సంబంధ రూపమైనది. భావన 3 విధాలని కూర్మపురాణంలో చెప్పబడింది. బ్రాహ్మీ మాహేశ్వరి చైవ తదైవాక్షర భావన త్రిసస్తు భావనా రుద్రే వర్తంతే సతతం ద్విజా. బ్రాహ్మీ మాహేశ్వరి అక్షర భావన అని బ్రాహ్మణులు 3 రకాలుగా శివుణ్ణి భావిస్తారు. 1 బ్రాహ్మీ భావన, విగ్రహ రూపంలో పరమేశ్వరుణ్ణి భావించేదే బ్రాహ్మీ భావన. ఇదే తామసీ భావన. 2 మహేశ్వరి భావన, అవ్యక్తమైన చిత్కళా రూపంలో సర్వవ్యాపకమైన పరమేశ్వరుణ్ణి భావించటమే మాహేశ్వరి భావన. ఇదే సాత్విక భావన. 3 అక్షర భావన, మంత్రంలోని అక్షరాలను అర్ధ తాత్పర్యాలతో హృదయంలో భావించేది అక్షర భావన. ఇదే రాజస భావన. యోగిని హృదయంలో ఈ భావనను 3 విధాలుగా చెప్పారు. అవి 1 సకల, 2 సకల నిష్కల, 3 నిష్కల. ఆజ్ఞాంతం సకలం ప్రోక్తం తత్ సకల నిష్కలం ఉన్మన్యంతం పరే స్థానం నిష్కలం చ త్రిదా స్థితం. 1 మూలాధారము నుండి ఆజ్ఞ వరకు భావనయే సకల, ఆజ్ఞాచక్రం నుండి ఉన్మన వరకు భావనయే సకల నిష్కల. పరస్థానంలో భావన అంటే మహాబిందువులో ఉన్నదే నిష్కల. ఈ రకంగా ఉపాసన అంటే భావనచే పొందదగినది ఆ పరమేశ్వరి. ఉపాసన అంటే సమీపమున ఉండుట అని అర్థము. మనసు సమాధిలో లగ్నమైతే పరమేశ్వరి సాక్షాత్కారం కలుగుతుంది. ధ్యానంలో లీనమైన మనస్సు అంతర్గతంగా ఉన్న ఆ దేవిని దర్శించగలుగుతుంది. విశ్వవ్యాప్తి అయిన ఆ పరమేశ్వరిని గుర్తించాలంటే భావన ఒక్కటే శరణ్యం. భావముచే పొందదగినది శ్రీదేవి అని అర్థము. భజన రూపమున గాని, స్తోత్రముల రూపమున గాని, నోములు వ్రతములు పూజల రూపమున గాని, ధ్యాన రూపమున గాని చేయవలసినది భావనయే. శ్రీదేవి యందు భావన లగ్నము చేయక చేయు కార్యములన్నీయూ వ్యర్థములు. భావన శ్రీ లలితాదేవి యందు నిలచుటకే పూజ, ధ్యానము, స్తోత్రము, భజన మొదలగున్నవి. అభ్యాసవశమున పై కార్యములన్నీయు యాంత్రికముగా సాగుట వలన గమ్యమును చేర్చవు. భావన శ్రీ లలితాదేవి యందు లగ్నమగుట ప్రధానము. భావన లేని భక్తి కార్యములు డంబాచారములే. భావనను నిరంతరము చేయుటకు అనుపానములే. ధ్యానము, పూజ, కీర్తన, స్తోత్రము, భజన, చైతన్యమున మనసు లగ్నము కావలెను. శ్రీదేవి చైతన్య స్వరూపిణి. ఆమె మనలో ఎరుకగానున్నది. సర్వమును తెలియుటకు ఆ ఎరుకయే ఆధారము. అట్టి ఎరుకయందు మనసు నిలుపుట నిజమగు సాధన. ఇది అనన్యము కావలెనని శ్రీకృష్ణుడు బోధించినాడు. అనన్యముగా అన్యము లేనిది. తనయందును తన పరిసరములందును తనకు గోచరించుచున్న సర్వస్వముపై తెలిపిన చైతన్యము ఆధారముగానే యున్నవని తెలియుట అనన్యము. అన్నిటి యందు చైతన్యమే కూడియున్నది అని భావించుట వలన ఆ భావనకు గమ్యముగా చైతన్య స్వరూపిణియగు శ్రీ లలితాదేవి అనంతమై దర్శనమిచ్చును. ఇది నిజమగు ఉపాసన. ఒక రూపమునకు, ఒక నామమునకు, కాలమునకు, దేశమునకు,
శ్రీ లలితను పరిమితము చేయుట మనలోని పరిమితత్వమునకు తార్కాణము. అన్యముగా గోచరించున్నది ప్రతి వ్యక్తికిని తానుగా గోచరించున్నది తనకతీతమై ఉన్నది శ్రీదేవి. ఇట్లు 3 విధములగు భావనలలో ఆమెయున్నది. ఈ 3 భావనలను సకల, సకల నిష్కల, నిష్కల అను 3 స్థితులలో తెలుపుదురు. బహిరంగమంతయు సకల, అంతరంగమంతయు సకల నిష్కల, రెండింటికిని ఆధారము నిష్కల. మొదటిది స్థూలము, రెండవది సూక్ష్మము, మూడవది రెండింటికిని ఆధారము. క్రమముగా ఈ 3 స్థితుల యందు అమ్మను దర్శించుట సాధన. విశ్వమునంతను ఆమె రూపముగా దర్శించుట మొదటి మెట్టు. తన యందు తాను నేను అను కేంద్రమునకు పుట్టుక స్థానమును అంతరంగమున భావించుట రెండవ మెట్టు. తన యందును విశ్వమునందును భాషించున్నది తనకును విశ్వమునకును అతీతమై ఉన్నదని దాని యందు తన్మయత్వము చెందుట మూడవ మెట్టు. ఇట్లు 3 సోపానములలో భావన మార్గమున అమ్మను చేరవచ్చును. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 114వ నామం భవారణ్య కుటారిక. భవము అంటే సంసారము. జరా మరణములతోనూ ఆలు బిడ్డలతోనూ కూడుకున్నది సంసారము. ఈ సంసార చక్రంలో మానవుడు పుడుతూ చస్తూ ఉంటాడు. చనిపోయిన మానవుడు అతని పాప పుణ్యాలననుసరించి మళ్ళీ పుడతాడు. శంకర భగవత్పాదుల వారు చెప్పినట్లుగా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ మరణిస్తూ తల్లి ఉదరంలో శయనిస్తూ సంసార సాగరంలో భరించలేక పీడింపబడుతూ ఉంటాడు. సంసారమనే మోహంలో చిక్కుకున్నవాడు దాన్ని వదిలి బయటికి రాలేడు. అది పెద్ద కీకారణ్యం లాంటిది. మహాభయంకరమైన ఆ అరణ్యానికి గొడ్డలి వంటిది ఆ పరమేశ్వరి. ఆమె తన భక్తులకు భవబంధాలు విడదీస్తుంది, రాగద్వేషాలు లేకుండా చేస్తుంది. వారు ఆమె కృపచేత అరిషడ్వర్గాల్ని జయిస్తారు. అప్పుడు సాధకునిలో సత్వగుణం వృద్ధి అవుతుంది, పరచింతన పెరుగుతుంది. నిరంతర సాధన వల్ల పరమేశ్వరి సాక్షాత్కరిస్తుంది. సాధకుడికి ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. పునర్జన్మ నశించి మోక్షప్రాప్తి కలుగుతుంది. అందుకే సంసారం అనే గోరాటవికి ఆ పరమేశ్వరి గొడ్డలి వలె ఉపకరించి సాధకుడికి భవబంధాలు తెంచి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. జన్మ పరంపరలతో కూడిన సంసారము అను అరణ్యమునకు గొడ్డలి పెట్టు వంటిది శ్రీలలిత. సంసారమనగా సంసరణము చెందుట వలన కరుగు బద్ధత. సంసరణమనగా జారిపోవుట. ఇది మోహము వలన కలుగును. మోహము మమకారమునకు దారితీయును. మమకారము రాగద్వేషములకు దారితీయును. కామ క్రోధములను లోభ మోహములను ఈర్ష్య అసూయలను కలిగించున్నది మోహము. మోహము మాయ వలన కలుగును. మాయ శ్రీదేవి ప్రక్రియ. ఆమె మాయ నుండి పుట్టిన వారే సర్వజీవులు. శ్రీదేవి త్రిగుణముల ద్వారా సమస్త సృష్టి చేయును. ఒకే చైతన్యమునకు 3 స్థితులు కల్పించును. అవి 3 గుణములుగా మారును. అవి ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులు. ఇట్లు ఒకటి మూడగుట ఆమె చేయు మాయ. తెల్లటి సూర్యకిరణము 7 రంగులుగా మారుట వంటిది ఈ ప్రక్రియ. నిజమునకున్నది ఒకే చైతన్యము. అది 3గా మారుటయే మాయా ఆవిర్భావము. అందు ఇచ్ఛ సృష్టికి కారణమై నిలుచును. ఇచ్ఛ ఉన్నంతకాలము సృష్టి ఉండును. మానవుల యందు ఇచ్ఛయే అనేకానేక కోరికలుగా వ్యక్తమగుచుండును. ఇచ్ఛ ఉన్నంతకాలము జన్మల పరంపర ఉండును. సృష్టి యందు ఏ మోహము లేనివానికి ఏ సంసారముండదు. అట్టివాడు పరమశివుడని తెలుపుదురు. అతడు త్రిమూర్తులలో ఒకడైన శివుడైనప్పుడు అతనికి కూడా మోహము కలుగునని జగన్మోహిని అవతారము తెలుపుచున్నది. జ్ఞానులు సహితము శ్రీదేవి మాయామోహితులే. నారదాది మహర్షులు కూడా దేవీ మాయను దాటలేని ఉదంతములున్నవి. శ్రీదేవి మాయ వలననే మోహితులైన జీవులు ఇచ్ఛ ఆధారంగా ఎడతెరిపి లేక జన్మలెత్తుచుందురు. ఇచ్చట జనన మరణములు అరణ్యముతో పోల్చబడినవి. అరణ్యమున కొన్ని వృక్షములు కూలినను మరికొన్ని పుట్టుచునే ఉండును. పెంచకపోయినను పెరుగునదే అరణ్యము. కోరికలు కొన్ని తీరగా మరికొన్ని పుట్టుచునే ఉండును. తీరని కోరికలు కారణముగా మరికొన్ని జన్మములు కలుగుచునే ఉండును. దీనికి అంతులేదు.
సముద్రమునందు అలలకు అంతు లేనట్లు కోరికలకు కూడా అంతులేదు. కాలమును దేశమును బట్టి ప్రకృతి ప్రేరణగా మునుపు లేనట్టి కోరికలు కూడా జన్మించవచ్చును. దీనికి మూలము శ్రీదేవి మాయ. దీనికి అంతమెక్కడా? ఆమె సంకల్పించినచో అంతము చేయగలదు. ఏ జీవి అయినను బ్రహ్మత్వమునకు లేక శివ సాయుజ్యమునకు అనుగ్రహింపబడవలనన్నచో శ్రీదేవి ఆశీర్వచనం ముఖ్యము. ఆమె అనుగ్రహించినచో జన్మ పరంపరల అరణ్యమును గొడ్డలితో నరికినట్లు నరికివేయగలదు. ఆమె అనుగ్రహమే లేనిచో త్రిమూర్తులతో సహా అందరూ సంసార బంధనమున పడగలరు. సంసారమను అరణ్యమునకు కారణము ఆమెయే, పరిష్కారము కూడా ఆమెయే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 115వ నామం భద్రప్రియ. భద్రము అంటే మంగళము అని అర్థము. భద్రం మంగళం ప్రియం యస్యాహ. మంగళమును ప్రియముగా కలది. సర్వజనులకు శుభమును మంగళమును చేయుటయందు ఆసక్తి కలది. సర్వమంగళ స్వరూపురాలు వీరభద్రుడు, భద్రకాళి మొదలైన వారితో ఆరాధింపబడుతుంది. కాబట్టి భద్రప్రియ అనబడుతుంది. మంగళకరమైన వస్తువుల పట్ల ఆసక్తి కలది. పసుపు, కుంకుమ, పూలు, ముత్యాలు, పగడాలు మొదలైనవి మంగళకరమైనవి. వీటి యందు ఆసక్తి కలది. భద్రము అనేది ఒక జాతి ఏనుగు. దీన్ని భద్రగజం అంటారు. ఆ భద్రగజం మీద మక్కువ కలది. తనను ఆరాధించే వారికి నిరంతరము శుభాన్ని చేకూర్చేది. భద్ర అనే పదానికి చాలా అర్థాలున్నాయి. భద్రుడు, అభము, శ్రేష్టము. వీరభద్రుడు, శివుడు, ఒక జాతి ఏనుగు అనే అర్థాలు ఇక్కడ చెప్పుకుంటే సముచితంగా ఉంటుంది. సదాచార ప్రవర్తనాదులు గల వారికి శుభములు చేకూర్చువాడు భద్రుడు. భద్రుడు అంటే శివుడే. శుభమే శివుడు కాబట్టి శుభములు చేకూర్చగలరు. శివాకు ముందున్న స్థితి భద్ర. దీనికి ముందు స్థితి వీరభద్ర. అహంకారంతో చేసిన దక్షయజ్ఞాన్ని వీరభద్రునిగా ధ్వంసం చేసి భద్రునిగా సంప్రదాయానికి సత్ప్రవర్తనకు రక్షణ చేకూర్చి శివునిగా మంగళకరుడైనాడు. అట్టి శుభకారుడైన వానియందు ఇష్టము కలిగినది అమ్మవారు. శుభమైన వాటియందు మంగళకరమైన వాటియందు ప్రీతి కలిగి ఉంటుంది. భగవంతుడికి మంగళము అమంగళము అనేది అంటదు. కానీ ఎవరైతే శుభమును కలిగించే వాటితో జీవిస్తారో వారి యందు ఇష్టం కలిగి ఆశీర్వదిస్తుంది. ఏమిటి ఆ శుభం కలిగించేవి అంటే సదా శుభాన్ని పలకడం, సత్యాన్ని పలకడం, సాధు జీవనం, సత్ప్రవర్తన కలిగి ఉండటం, మంగళకరమైన పసుపు కుంకుమ, ముత్తైదువులు ధరించే పువ్వులు, సౌభాగ్యం కలిగిన వస్తువులు. వీటి యందు ఆమెకు మక్కువ. శుభ్రంగా ఉండటం. శుభ్రంగా ఉండటం అంటే కేవలం శరీరము ఒక ప్రాంతం మటుకే కాదు, బుద్ధి ఆలోచన కూడా శుభ్రంగా ఉండాలి. అప్పుడే శుభాన్ని పలుకగలరు. సాధన చేసేవారు అంటే ఎటువంటి సాధన చేసేవారు? దైవాన్ని ప్రసన్నం చేసుకోవాలి, దైవానుగ్రహం కలగాలి అని సాధన చేసేవారు. ప్రతి పనిలోనూ శుభాన్ని కలిగించే ఆ తల్లిని స్మరిస్తూ చేయాలి. ఆహారం కానీ సంపద కానీ కొంతవరకు దానం చేయడం వల్ల వాటి క్రియ యందు కలుగు దోషము తొలగిపోతుంది. ఏ పాపము మేము చేయడం లేదు అని అనుకోవడం సహజం. కానీ తెలియకుండా ఎన్నో కర్మలను చేస్తుంటాము. దానివల్ల కొందరికి బాధ కలగవచ్చు, కొందరికి నష్టం కలగవచ్చు. ఎప్పుడైతే పాపభీతి కలిగి అంటే జాలి కలిగి దానం చేస్తామో అప్పుడు మన సంపాదన కూడా దోషం లేనిది అవుతుంది. మంచి ఆలోచన వల్ల మనసు శుభ్రంగా ఉంటుంది. అలా శుభకరమైన మనసులోనే అమ్మవారు శివునితో కలిసి నివసిస్తుంది. ఈ నామానికి ఈ క్రింది అర్థాలను చెప్పుకోవచ్చును. 1. శుభములు శ్రేష్టములు అయిన వాటి యందు ఇష్టము కలది. 2. వీరభద్ర స్థితిలోనూ భద్రస్థితిలోనూ ఉన్న శివుని ఇష్టపడునది. 3. శ్రేష్టమైన ఒక జాతి ఏనుగునందు అంటే భద్రగజము ఇష్టమైనది. 4. శివునికి ప్రియమైనది. మంగళమగు విషయముల యందు ప్రియము కలది శ్రీలలిత. భద్రమనగా మంగళము. పవిత్రత కల వస్తువులన్నీయూ మంగళప్రదములే. పసుపు, కుంకుమ, గంధము, ఇతర సుగంధ ద్రవ్యములు, కళ, కాంతి, అందము కల వస్తువులు శ్రీలలితకు ప్రియము కలిగించగలవు. ఇవి అన్నీయూ లక్ష్మీప్రదములు. వాని యందు ఆమె ప్రియముగా వసించి ఉండును.
ఈ కారణముగానే శ్రీదేవిని పూజించుటకు పసుపు, కుంకుమ, సుగంధము, సుపుష్పములు అంటే మంచి వాసన కల పువ్వులు, సువాసన లేని పువ్వులతో పూజింపరాదు. అగరువత్తులు, నేతి దీపములు, గుమగుమలాడు వంటకములు, పట్టు వస్త్రములు, బంగారు నగలు, ఆభరణములు, రత్నములు ఆదిగా గల కాంతివంతమైన వస్తువులు శ్రీ లలితాదేవి పూజా సమయమున వాడుదురు. ఖనిజములందు, వృక్షజాతియందు, జంతువులయందు, మానవులయందు శ్రీలలితకు ప్రియమగునవి చాలా కలవు. వాని వినియోగము ఆమెకు ప్రియము కలిగించకలదు. ఎచ్చట పవిత్రతయుండునో అచ్చట శోభయుండును. శోభ అంతయు శ్రీదేవి అస్తిత్వము. ఏనుగులలో భద్రజాతి ఏనుగులని కలవు. ఈ ఏనుగులన్నా శ్రీదేవికి అత్యంత ప్రీతి. దేవాలయములందు ఈ జాతి ఏనుగులను పోషించుట అను సంప్రదాయము ఈ కారణముగానే ఏర్పడినది. ఓం శ్రీ మాత్రే నమః.